ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 175వ భాగం. కంటి నిండా అరవిందని చూసుకుని కన్నీళ్లతో ఎటు వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియకుండా ఇంటికొచ్చిన లలితకి గేట్లోకి ఎంటర్ అయ్యే ముందే విక్రమ్, ప్రకాష్ ఇద్దరు కారులో వెళ్ళిపోతుండడం చూసి ఈ టైంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుని అనుమానంగా అటువైపు వస్తున్న ఒక క్యాబ్ ఎక్కేసి వీళ్ళ వెనకే ఫాలో అయ్యి వచ్చింది. వాళ్ళు బన్నేరగట్ట వచ్చిన తర్వాత కాస్త దూరంలోనే క్యాబ్ని ఆపించేసిన లలిత గెస్ట్ హౌస్ బయట ఉన్న కార్ని చూసి ఈ కారు వీళ్ళదే కదా, కానీ వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, చూస్తుంటే మళ్ళీ ఏదో కుట్ర పన్నేలా ఉన్నారు అనుకుని పర్సులో డబ్బులు తీసి ఎంతుందో కూడా చూసుకోకుండా కార్ డ్రైవర్కి ఇచ్చేసి చప్పుడు చేస్తున్న తన గాజులను కాలి పట్టీలను తీసేసి తల చుట్టూ కొంగు కప్పుకొని ఎవ్వరూ చూడకుండా నెమ్మదిగా లోపలికెళ్ళింది లలిత. తను వెళ్ళేసరికి విక్రమ్, ప్రకాష్ ఇద్దరు గార్డెన్లో కూర్చొని ఉంటే, డాడ్, వాడిని మనం హ్యాండిల్ చేయగలమా? వీళ్ళు మామూలు రౌడీలు కాదురా, మర్డర్లు చేసి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు. వీళ్ల ముందు వాడెంత? నవ్వుతూ, కానీ వాణ్ణి చంపే ఛాన్స్ మాత్రం నాకే కావాలి డాడ్. నన్నెంత అవమానించాడో వాణ్ణి నా చేత్తోని చంపి అంతకంతా బదులు తీర్చుకుంటాను అంటుంటే ఆ మాటలన్నీ విన్న లలిత ఎవరి గురించి మాట్లాడుతున్నారో లోపల ఎవరున్నారో అర్థం కాక చెట్ల మధ్యలో దాక్కుంటూ వెనుక వైపు నుండి విండోలో కనిపిస్తున్న అన్ని రూమ్స్ని చూసుకుంటూ వెళ్తుంది. ఒక రూమ్లో బెడ్ మీద మోకాళ్లలో తలదాచుకుని ఏడుస్తున్న అన్వితని చూడగానే గుండె ఆగినంత పనయింది లలితకి. అంటే వీళ్ళు నా కూతుర్ని కిడ్నాప్ చేసి తన ద్వారా నా కొడుకుని చంపాలనుకుంటున్నారా అనుకోగానే కోపం కట్టలు తెంచుకుంటే, నా కంఠంలో ప్రాణముండగా నా వాళ్ళెవ్వరికీ ఏమీ కానివ్వను, ముందు ఈ విషయం అరవింద్కి చెప్పాలి అనుకుని అరవింద్కి కాల్ చేసింది. అప్పటికే వాళ్ళు కాల్ చేస్తున్న నెంబర్ ద్వారా వాళ్ళు బన్నేరుగట్టలో ఉన్నారని తెలుసుకున్న అరవింద్ వాయువేగంతో వస్తుంటే సరిగ్గా అప్పుడే లలిత కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అరు, నేను అమ్మని నాన్న అనగానే ఆ పదానికి అంత ఫ్రస్ట్రేషన్లోనూ కోపం తన్నుకురాగా సడన్ బ్రేక్తో కార్ ఆపి కోపంగా, ఎందుకు ఫోన్ చేశావు? ఇప్పటి వరకు చేసింది చాలదా, ఇంకా ఏం చేద్దామని? కేవలం నీ వల్లే ఈరోజు నా చెల్లెలు ఎవరితో అయితే నువ్వు వెళ్ళిపోయావో వాడి చేతిలో బందీగా ఉంది. ఇంకా ఏం చేద్దామని ఫోన్ చేశావు? ఇప్పటికీ నీ కళ్ళు చల్లారలేదా? మేమంతా చస్తే తప్ప నీ కంటికి మనశ్శాంతి ఉండదా? నువ్వు వెళ్ళిపోయిన వాడితో సంతోషంగా ఉండకుండా మళ్ళీ మా జీవితంలోకి వచ్చి ఎందుకు ఇలా సాధిస్తున్నావు అంటుంటే కన్నీళ్లతో, అది కాదు నాన్న, నేను చెప్పేది నువ్వేం చెప్పాలనుకున్నా వినే పరిస్థితిలో నేను లేను. వాడు నీతోనే ఈ కథని ముగించట్లేదు. నా చెల్లెలకి ఏమైనా అయ్యిందంటే నిన్ను కూడా ప్రాణాలతో వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆరు ఆరు అయ్యో ఇప్పుడెలా అనుకుంటూనే మళ్ళీ కాల్ చేసింది లలిత. అసహనంగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు అంటూ ఏదో అనబోతుంటే అన్వితని బన్నేరుగట్లో ఉన్న గెస్ట్ హౌస్లో దాచిపెట్టారు అనగానే సడన్ బ్రేక్తో కార్ ఆపి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడా? లొకేషన్ నీకు పంపించాను, తొందరగా రా, ఇక్కడ రౌడీలు కూడా ఉన్నారు అంటుండగానే అటువైపు ఎవరో వస్తుండడంతో ఫోన్ కట్ చేసింది లలిత. వాళ్ళు చూడకుండా నెమ్మదిగా అడుగులో అడిగేసుకుంటూ లోపలికి వెళ్ళిందామే. ఇంతలో లోపల నుండి ఒక రౌడీ బయటకు వస్తుండడంతో క్షణంలో పిల్లర్ పక్కకి తప్పుకుంది. బయటకొచ్చిన రౌడీకి అక్కడి పూల మొక్కలన్నీ కదులుతుండడం చూసి ఇక్కడికి ఎవరైనా వచ్చారా అనుకుంటూ చుట్టూ చూశారు. పిల్ల చాటునున్న లలితకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇంతలో సన్నగా గాలి రావడంతో, ఓ గాలికి ఊగుతున్నాయా అనుకుని ఆ రౌడీ వెళ్ళిపోతే హమ్మయ్యా అనుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా లోపలికెళ్ళింది లలిత. లలిత వెళ్ళడం ఇదే టైంకి అరవింద్ కార్ ఫోర్స్గా లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. అంత త్వరగా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని ప్రకాష్, విక్రమ్లు మొహాలు చూసుకున్నారు. వచ్చినంత వేగంగా కార్ దిగిన అరవింద్ కోపంగా వచ్చి 2 చేతులతో ఇద్దరి పీకలు పట్టుకొని, ఎక్కడ్రా నా చెల్లెలు అంటుంటే ప్రకాష్ గట్టిగా నవ్వుతూ, పర్వాలేదురా, గంటలోపే వచ్చేశావు, ఎంతైనా నీ చెల్లెలి మీద నీకు ప్రేమ ఎక్కువ, ముందు నా చెల్లెలు ఎక్కడో చెప్పరా అంటూ పిడికిలి బిగుస్తున్నాడు. విసురుగా అరవింద్ని తోసేసి, నిన్ను రమ్మని చెప్పి అంత కష్టపడి కిడ్నాప్ చేసింది నీకంత తేలిగ్గా అప్పచెప్పడానికి అనుకున్నావా? నువ్వు అప్పచెప్పేదేంట్రా, మీ ఇద్దరినీ చంపి నా చెల్లెల్ని ఎత్తుకెళ్తాను అంటుంటే, దానికంటే ముందు నువ్వు బతుకుండాలి కదరా అని, ఇంకా చూస్తారేంటి, ఈరోజు ప్రాణాలతో వీడు బయటికి వెళ్ళకూడదు, వీడు ఎలా చచ్చింది కూడా ప్రపంచానికి తెలియకుండా మాయమైపోవాలి, మీరడిగిన దానికంటే రెట్టింపు డబ్బిస్తాను, ముందు వీడిని చంపేయండి అనడంతో పందుల్లా బలిసిన 4 రౌడీలు అరవింద్ని చుట్టుముట్టారు. మొదటిగా ఒక రౌడీ అరవింద్ మీదికి దూకితే కొద్దిగా కిందకి బెండై వాడి కడుపులో గట్టిగా పంచివ్వడంతో వాడు వెనక్కి పడిపోయాడు. రేయ్ నిన్ను అంటూ మీదకు వచ్చిన 2వ రౌడీ కాలితో కొట్టబోతుంటే
ఫాస్ట్గా వెనక్కి బెండ్ చేసి వాడి కాలిని పట్టుకుని వెనక్కి విరిచేశాడు అరవింద్. దాంతో కింద పడ్డ వాడితో పాటు మిగిలిన ఇద్దరు కూడా ఒక్కసారిగా మీద పడ్డారు. వాళ్ళు కొడుతున్న దెబ్బల్ని ఎదుర్కొంటూనే ఒక్కొక్కరిని తుక్కుతుక్కుగా కొడుతున్నాడు అరవింద్. వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కొట్టిపడేసి లోపలికి వెళ్ళబోయే టైంకి నలుగురు చుట్టుముట్టి అరవింద్ని చేతులు వెనక్కి మడిచి పట్టుకోవడంతో పందుల్లా ఉన్న వాళ్ళ నలుగురి బలం ముందు అతడి బలం సరిపోకపోయినా కష్టంగానైనా వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని ఆపుతూ ఇద్దరూ అతని 2 కాళ్ళు పట్టుకోవడంతో నలుగురి చేతుల్లో లాక్ అయినట్టే అయ్యింది అరవింద్ పరిస్థితి. తన బలమంతా ఉపయోగించి వాళ్ళ నుండి వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే అతని ఎదురుగా వచ్చి నిలబడ్డారు ప్రకాష్, విక్రమ్లు. వికీ, నీ చేత్తో నువ్వే చంపాలన్నావుగా, ఇప్పుడు వీడు చచ్చిన పాముతో సమానం. అంత ఈజీగా వీళ్ళ నుండి తప్పించుకోలేడు. ఇప్పుడు నీ కసంతా తీర్చుకో అనడంతో థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అంటూ ఒక లావుపాటి కర్ర తీసుకుని, ఇన్నిసార్లు నన్నెంత అవమానించావురా, ఆఖరికి నా బట్టలు విప్పి రోడ్డు మీద నిలబెట్టావు, నా ఈగో మీద కొట్టావు. ఇన్నాళ్ళు నీ పెళ్ళాంతోనే నిన్ను కొట్టించాలనుకున్నాను, కానీ అది తప్పించుకుంది. ఈరోజు నిన్ను చంపి లోపలున్న నీ చెల్లెల్ని, ఎక్కడో ఉన్న నీ పెళ్ళాన్ని కూడా నా సొంతం చేసుకుంటాను అంటుంటే, రేయ్ మురిగే కుక్క కరవదురా, నువ్వు కూడా అంతే. నన్ను చంపడం కాదు, ఈరోజు నా చేతిలో నేనే మీ ఇద్దరికీ సమాధి కట్టపోతే నా పేరు అరవిందే కాదు, అది చూద్దాం అంటూనే కసి తీరా ఆ లావుపాటి దడ్డుకర్రతో ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు విక్రమ్. విక్రమ్ కొడుతున్న దెబ్బలకి ఒళ్ళంతా రక్తం కారుతున్నా వాళ్ళ నుండి విడిపించుకోవాలని తన శక్తినంతా ఉపయోగిస్తుంటే మోకాళ్ళ మీద కూడా బలంగా కొట్టడంతో శక్తి లేనట్టు మోకాళ్ళ మీద కూలబడిపోయాడు అరవింద్. రేయ్, నా వల్ల తీసుకొస్తే మిమ్మల్ని ఎవరైనా వదిలిపెట్టను అంటుండగానే అరవింద్ తల మీద బలంగా కొట్టడంతో పూర్తిగా స్పృహ తప్పి నేల కొరిగిపోయాడు అరవింద్. హ్యాపీనా మై సన్? హ్యాపీ డాడీ, చాలా చాలా హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అంటూ ప్రకాష్ని చుట్టేశాడు విక్రమ్.